ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడని చూసినప్పుడు వారి పిల్లల విషయంలోనే కానీ, వారి యొక్క ఆత్మీయ జీవితం విషయంలోనే కానీ ఒక మంచి పునాది వేసుకోవాలని ఆశపడతాడు. మంచి పునాది. ఈ పునాది అనేది చాలా విలువైనది. ఒక ఇల్లు కట్టాలంటే దాన్ని లోతుగా తవ్వి మనం ఏం చేస్తామంటే చాలా కాలం ఉండేటట్టుగా, చాలా కాలం నిలబడేటట్టుగా పునాది చేసుకోవడానికి ఇష్టపడతాం. అదే రీతిగా మన పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో కూడా చాలా లోతుగా తవ్వి పునాది వేయాలని ఇష్టపడతాం. కానీ మనం అసలు ఈ దేంట్లో పునాది వేస్తున్నాము, ఎలా పునాది వేసుకుంటున్నాము? కొంతమంది మనం చూస్తుంటాం, మా పిల్లల్ని అమెరికా పంపించాల బ్రదరు, మా పిల్లగాళ్ళని ఇంగ్లాండ్ పంపించాల బ్రదరు, మా పిల్లగాళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వాలి పిల్లగాళ్ళకని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. తల్లిదండ్రులకి పిల్లలు ఒక ఆస్తి, గొప్ప వరం అది. ఆ పిల్లలకు మంచి పునాది వేయాలని మనం ఆరాటపడుతుంటాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు మానవుడు పునాది ఏంటన్నది గ్రంథం ద్వారా కొంత వివరించాడు. ఆ వివరించబడ్డది ఈ రోజు మనం ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుమన్నాడు. ఇక్కడ తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుచున్న మాటని మనం తీసుకుంటున్నాం. ఏమంటున్నాడంటే మంచి రాబో కాలంలో మంచి పునాది. పిల్లగాళ్ళ భవిష్యత్తు పెద్ద పెద్ద బీటెక్ చదువుతున్నారండి, ఎంబీబీఎస్ చదువుతున్నారండి, మరి రకరకాల స్టడీ చేస్తున్నారండి. మా పిల్లగాళ్ళు ఇంత ప్రయోజకులయ్యారండి, అంత ప్రయోజకులయ్యారని చాలా మంది చాలా రకాలుగా వారి యొక్క పిల్లల విషయంలో కానీ, వారికి కలిగిన దాని విషయంలో కానీ మా భవిష్యత్తు బాగుందండి, కారు కొనుక్కుందాము, బిల్డింగ్ కొనుక్కుందాము అని ఆశపడుతుంటారు. తప్పేం కాదు. కానీ ఇక్కడ అసలు పునాది ఏందని చూసినప్పుడు రాబో కాలంలో మంచి పునాది మనం వేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఆ పునాది ఏందని చూస్తే చాలా సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలని అంటున్నాడు. అంటే మన యొక్క కలిగిన దాంట్లో మనకు కలిగిన అది ఆ కొంచెంలో కూడా అవతల వారికి మనం పాలిభాగస్తులుగా చేయాల్సిన అవసరం ఉంది. అది అవసరమా అని అంటే అవసరమే. అది అవసరమే. ఎందుకు అవసరమే అంటే మన పితరులు కూడా అలా చేశారు. మన గ్రంథంలో మనం పరిశీలన చేసుకున్న వ్యక్తులు కూడా అలా చేశారు. అలాంటి వ్యక్తులు మనకు అవపడుతున్నారు. కానీ ఈ రోజున మనము చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పునాదిని విడిచిపెట్టారు. అసలు పరిచర్య ధర్మం అంటే ఏందో, క్రీస్తుని ప్రకటించడం అంటే ఏందో అని చూస్తున్నప్పుడు ఈ రోజున మనం ఒకరిని విమర్శించడం కాదు, కానీ ఒకరిని మనం వేలెత్తి చూపించడం కాదు, కానీ ధనాన్ని సమకూర్చుకునే ఆలోచనలో మన యొక్క ప్రయాణం ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమని వెల్లడి చేసే విధానంలో వాటికి మనం పోలేకపోతున్నారు ఈ రోజులలో. అసలు పునాదిని విడిచిపెట్టాము అని చెప్పేసి గ్రంథం చెప్తుంది. అలా నిజంగా అసలు పునాది ఎవరు చేశారని మనం చూసినప్పుడు ఏబు గ్రంథం కాడికి మనం పోయినప్పుడు ఏబు గారు రాసిన గ్రంథము 29వ అధ్యాయము, ఏబు గ్రంథము 29 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఎలయనగా మొరపెట్టిన దీనులు తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను
విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెనలు నా మీదికి వచ్చును. ఎదవరాళ్ళ హృదయమును సంతోషపెడితిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని అంటున్నాడు. ఇక్కడ యోబు గారు తన యొక్క ప్రయాణంలో, తన యొక్క జీవితంలో మాట్లాడిన మాటల్ని మనం చూస్తున్నాం. ఎలయనగా మొరపెట్టిన దీనులను, చాలా మంది నేను చూస్తుంటాను, ఆ చాలే అమ్మ మాకు జరిగిన మేలు చాలు, ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా చేజాపడినప్పుడు ఆ చాలే మా పుణ్యం మాకు ఉందిలే అంటారు. కానీ ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తికి కనీసం నీలో ఉన్న నీకు దగ్గర ఉన్న రూపాయి కానీ, 2 రూపాయలే కానీ, 5 రూపాయలే కానీ, 10 రూపాయలే, నీ స్థాయికి తగ్గట్టుగా ఒకటి చేయి చాపే స్థితిలో ఉన్నాడు, నువ్వు ఇచ్చే స్థానంలో ఉన్నావు. ఇస్తే స్థానంలో ఉన్న నీవు ఇవ్వకపోతే రేపు దేవుడు నీకెలా ఇస్తాడు? దేవుడు ద్వారం నీకెలా తెలుస్తాడు? నువ్వు నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి సహాయం అడిగాడు. సహాయం అడిగినప్పుడు చేయాల్సిన అవకాశం ఉంది. వేరేది చేయని ఎరిగియు అది చేయని వానికి పాపమని గ్రంథం చెప్తుంది కదా. ఆ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నాం కదా, ఆ గ్రంథాన్ని మనం వెంబడిస్తున్నాం కదా, ఆ గ్రంథంలో మన జీవిత యాత్రను సాగించాలనుకుంటున్నాం కదా, ఆ గ్రంథంలోనే సత్యం ఉందని మనం నమ్ముచున్నాం. మనం ఆ సత్యాన్ని వెంబడించలేక ఈ రోజులు అనేకులు ఏం చేస్తున్నారంటే మరి కూడబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని బంధకములో ఉన్న వారిని విడిపించుటకు, సహాయం అడిగిన వారికి చేతనైన వరకు మన వంతుగా మరి సహాయం చేసే మనసు అన్నది కంపల్సరీగా ఉండాలి. ఆ సహాయం చేసే మనసే మంచి పునాది. రాబో కాలంలో మంచి పునాది మనం వేసుకున్నాం. మరి ఇలాగ వేసుకున్న వ్యక్తులు అంటే తెలుసు. ఆది కాండంలో ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకోవచ్చు. అబ్రహాం గారిని చూసుకోవచ్చు. ఆది కాండము 18వ అధ్యాయంలో అబ్రహాం గారు చేసిన ఔదార్యాన్ని మనం చూసినప్పుడు 18వ అధ్యాయంలో అబ్రహాము గుడారములోనున్న శారాయదు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల సన్నని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఆ పనివానికి అప్పగించాను. వాడు దాన్ని సిద్ధపరిచెను. ఇక్కడ గమనించాలి, మనం ఎన్నోసార్లు మనం చదువుకుంటాం, ఎన్నోసార్లు వింటుంటాం. ఒక దారిని పోతున్న వ్యక్తి, ఒక సంబంధం లేని వ్యక్తి వెంటాడేటప్పుడు, ఎండ వేళన మరి దారిని పోతున్నప్పుడు వారికి ఎదురుగా పోయి కష్టంగా నమస్కారం చేసి ప్రాధేయపడి నిజంగా దేవదూతలని చేయలే ఆయన, లేకుంటే వాళ్ళ ద్వారా ఆయనకి ఏదో మేలు జరిగిద్దని చేయలే. ఒకే ఒక కాన్సెప్ట్ ఏందని చూసినప్పుడు, తోటి వ్యక్తి ఎండలో పోతున్నాడు, తోటి వ్యక్తి ఎండలో ప్రయాణం చేస్తున్నారు, తోటి మనుషులు ఎండలో ప్రయాణం చేస్తున్నారు, వీరికి మనం వంతుగా కనీసం నీళ్లు ఇవ్వాలి, కనీసం ఆహారం పెట్టాలన్న ఆలోచన కలిగి అబ్రహాము మరి సాష్టంగా నమస్కారం చేసి, అయ్యా మీరు ఈ రోజు నా ఇంట్లో రావాల్సిందే, చేతులు కాళ్ళు కడుక్కోవాల్సిందే, కొంచెం భోజనం పుచ్చుకోండి, కొంచెం నీళ్లు తాగకుండా అని ప్రాధేయపడి వారిని బలవంతం చేసి తీసుకెళ్ళాడు. అబ్రహాం చేసింది చేశాడని చూస్తే 3 మానికల సన్నన పిండి ఒక లేత దూడను ఖర్చు చేసినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. కానీ అతను ఖర్చు చేసిన దానికి తిరిగి ఎంత మేలు పొందుకున్నాడంటే అది మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు. 10వ వచనంలో అంటాడు, మెదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలగనని చెప్పాను. అంటే అబ్రహాం ఖర్చు చేసిందంతా చూసినప్పుడు 3 మానికల పిండి, ఒక లేత దూడ, ఒక 3 మనుషులకు భోజనం ఏర్పాటు చేశాడు. కానీ ఎప్పుడైతే తన ఔదార్యాన్ని, తన ప్రేమను, దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేసి తన సహాయాన్ని చూపించిన దాన్ని బట్టి అక్కడ ఏం పొందుకున్నాడు తెలుసండి? నిజంగా గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మన ఇంటి ముందుకు వస్తున్నప్పుడు, లేకుంటే దారిని ఏమన్నా మనం పోతున్నప్పుడు ఒక్క 10 రూపాయలు, ఒక 5 రూపాయలు ఒక వెతికి ఇచ్చినప్పుడు ఏమంటాడు తెలుసండి? ఆయన నీ కడుపు చల్లగుండయ్యా అంటాడు, లేకుంటే నువ్వు మంచి చల్లగా ఉండాలయ్యా అంటాడు, నీ భార్య పిల్లలు మంచిగా ఉండాలి అంట, నీ భర్త మంచిగా అసలు ఆ మాట మనం అనుకుంటాం. చాలా మంది ఆయన మంచిగా కాబట్టి అంటుండండి అనుకుంటాం. ఇచ్చినా ఇయ్యకపోయినా నిజంగా వాళ్ళ నోట్ల నుంచి వచ్చే మాట, ఆ వేదన, అయ్యా సహాయం చేశావు, ఇలాంటి వాళ్ళు చల్లగా ఉండాలి,
ఇలాంటి వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడాలి, ఇంకా 10 మందికి సహాయం చేయాలని ఒక ఆలోచన వారిలో నుంచి వచ్చినప్పుడు ఆ ఆధైర్యము, నిజంగా ఆ ప్రేమ అంటే నిజంగా దేవుడి నుంచి వచ్చినట్టు మనం గ్రహించాలి. అబ్రాం గారు చేసింది, అబ్రాం గారు కలు చేసింది ఎంతని చూసినప్పుడు 3 మానికల పిండి. ఏమైనా లాభాన్ని ఆపేక్షించేశాడా? లాభాన్ని ఆపేక్షించి కాదండి. ఎండలో పోతున్న వ్యక్తులు అయ్యో నీరసిల్లిపోతుంటారు, ఎండలో ప్రయాణం చేస్తున్నారు, మీరు ఎంత దూరం పోవాలనో ఎక్కడ పోవాలనో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఒక ప్రేమ కలిగి చేసి లాభాన్ని ఆపేక్షించేలా. కానీ లాభాన్ని నువ్వు ఆపేక్షించకపోయినా దేవుడు తిరిగి 100 రెట్లు తిరిగి మనకు లాభాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఇచ్చి చూస్తే పునాది వేసుకుంటే భవిష్యత్తులో నిజంగా మన పిల్లలకి ఈ రోజున చాలా మంది ఏం నేర్పుతారని చూస్తే వాడికి పెట్టడం ఏందిరా, ఆయన పెట్టడం ఏంది, ఏం పెట్టడం ఏంది అంటారు. పెట్టడం అన్నది నిజంగా మన పిల్లలకు నేర్పాలి. మీరు నమ్మడే నమ్ముకోండి, నా మాటలు తింటున్నాడు. నా ఇంటికాడికి మొత్తకు వచ్చిన వ్యక్తి మా పిల్లగాళ్ళు ఇద్దరు కూడా, మా మనవరాళ్ళు ఇద్దరు కూడా, తాతయ్య ఆడపిల్లగాళ్ళు వస్తే నేనేయాలి, మగ పిల్లగాళ్ళు వస్తే నేనేయాలి అంటారు. నా దగ్గర ఉన్న 5 రూపాయలైనా సరే, 10 రూపాయలైనా సరే, ఆఖరికి ఆ రోజు నా ఇంట్లో లేకపోయినా సరే ఉంటే బట్టి కంపల్సరీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మన మొత్త కాడికి వచ్చారు. దేహి అన్నారంటే ఆ ఆధారం వాళ్ళు ఆ చేసి ఆపే స్థితిలో దేవుడు ఇచ్చాడు, ఇచ్చే స్థితిలో మనం ఇచ్చాడు. ఇత్తమా ఇయ్యమని దేవుడు మనం పరిశీలిస్తున్నాడేమో. మన కడుపుకే చూసుకుంటామా, మన ఆహారమే చూసుకుంటామా, లేకుంటే ముందు భవిష్యత్తులో పిల్లగాళ్ళకి పునాది సరిగా వేస్తామా ఏమని దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడేమో అని ఒక్కోసారి నాకు అనిపిస్తుంటది. నేనంగా ఆ విషయంలో బట్టికి ఒక విశ్వాసం ద్వారా బలపరచబడాలి. ఒక విశ్వాసి ఒక తాగుబోతు వ్యక్తి వచ్చి అన్నా అనేటప్పుడు అతనికి 20 రూపాయలు ఇచ్చాడు. అన్నవాడు తాగుతాడు అన్నా, నువ్వు ఎందుకు ఇచ్చావన్నాడు అడిగాను. అడిగితే అతను తాగుతాడా, తిరుగుతాడా, ఇంకేదో చేస్తాడా మనకు అవసరం లేదు. మన దగ్గరకు వచ్చి చేయి చాపాడు కాబట్టి మన వంతుగా మనకు కలిగింది మనం సహాయం చేయాలి. సహాయం చేసినప్పుడు ఆ సహాయము దేవుడి దృష్టిలో ఉంటది. ఒక విశ్వాసి చెప్పాడు అన్నమాట. ఆ విశ్వాసి చెప్పిన మాట నిజంగా ఈ రోజులలో నా హృదయంలో అది నిలబడిపోయింది. ఆ విధంగా నిజంగా ఉండాలని కూడా నేను ఆశపడుతున్నాను. అదే రీతిగా మన అబ్రహాం గారు లాభాన్ని అపేక్షించి చేయలేదు. ఒకే ఒక విషయం ఏంటంటే, ఎండలో పోతున్నారు, సమస్యలుంటున్నారు, అయ్యా మీరు రాండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి వారికి మరి చిన్న భోజనం పెట్టి విందు చేశాడు. విందు చేసిన దాన్ని బట్టి అతను 10వ వచనంలో అంటున్నాడు, మెదటికి ఈ కాలంలో మీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన చారా ఒక కుమారుడి కండుగనని చెప్పగా అంటే వాళ్ళు ఆశీర్వదించారు. మరి దీవెనది. ఎప్పుడైతే మనం గ్లాసు నీళ్ళు ఇస్తామో మనం చల్లగా ఉండాలని ఇస్తాం. అది అందుకే అన్నాడు కదా, మత్తయి రాసిన సువార్తలు 6 అధ్యాయాలు అన్నాడు, మీ ధనం పరలోకమందు ఉండాలి కానీ ఇక్కడ తుప్పు పట్టిపోద్ది, చెదరబట్టిపోద్ది అని చెప్పాడు కదా. మనం ఇక్కడ ఎంత కొట్టుకున్న దొంగలు వస్తారు, దోసుకుంటారు. అక్కడైతే తుప్పు పట్టదు, దొంగలు రారు, దోసుకోరు. అయితే పరలోకమందు మన ధనం సమకూర్చబడాలి అంటే ఖచ్చితంగా మనం ముందు భవిష్యత్తులో పునాది అన్నది వేసుకోవడానికి ఇష్టపడాలి. అదే రీతిగా మనం ఇదే యొక్క ఆదికాండము 24వ అధ్యాయం చూసినప్పుడు 17వ వచనంలో చూసినప్పుడు ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగింది. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతుల మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ వంటలకు త్రాగుటకు వాటికి నీ నీళ్లు పోషదులని చెప్పి త్వరగా గాడిలో తన కడవ గుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒట్టెలన్నిటికి నీళ్లు చేది పోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తమ ప్రయాణము యెహోవా సఫలము చేసిన లేదో తెలుసుకునవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల బంగారు కడియములను తీసి ఇచ్చాడు. ఇక్కడ గమనించాలి, రిబకా ఏం ఆశించింది? అసలు ఏం ఆశించి ఆయనకి నీళ్లు పోసింది? చాలా మంది అనుకుంటారు కదండి, నీకు నీళ్లు పోతే నాకేమొస్తాయి, నీకు సాయం చేస్తే నాకేమొస్తుంది
అసలు రిబ్కా ఏం ఆశించిందని చూస్తే అసలు ఆమెకి సంబంధమే లేదు. ఎలియాజరు గారికి రిబ్కా గారికి సంబంధమే లేదు. ఆ రిబ్కా యెహోవా చేత పంపబడినవాడు ఎలియాజరు గారు. పంపబడ్డ ఎలియాజరు గారు ఓ తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అని చూస్తే, అయ్యా నేను ఈ బావి కాడికి ఎవరైతే వస్తారో, ఎవరినైతే నేను దాహం అడుగుతానో, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీ పనివారికి కూడా నీళ్లు ఎవరైతే పోస్తానంటారో వారు నీ చేత ఏర్పాటు చేయబడ్డ మనుషులని నేను నమ్ముతానని దేవుడితో ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని ముందుకు వచ్చాడు. రిబ్కా గారు ఎదురయ్యారు. అమ్మా నీళ్లు పోస్తావా, కొద్ది దాహం అవుతుంది అన్నప్పుడు త్వరగా ఇక అయ్యా నీళ్ళు దాహం తీర్చడానికి అని చెప్పేసి తను కడవ నుంచి ఎంతో ప్రయాసపడి మరి తనకు దాహం తీరిన తర్వాత, అయ్యా నీ పనివారికి నీళ్లు పోస్తాను, నీ ఒంటిలో నీళ్లు పోస్తానని ఎంతో ప్రయాసపడి త్వరగా మనకు అక్కడ మరి ఒంటిలన్నిటి కూడా నీళ్లు పోసి తాగనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంత ప్రయాసపడ్డది. ఆమె ఏమి ఆశించి కూడా ప్రయాసపడలేదండి. ఏదో ఆయన దగ్గర ఏదో బంగారం కమ్మి ఉందని, లేకుంటే ఇంకేదో ఇస్తుందని, ఇంకో ఎత్తురని, ఆయన ఏదో చేస్తాడని ప్రయాస చేయలేదు. ఆమె దేవుని ప్రేమని వెల్లడపరిచి, ఎదట వారికి సహాయం చేసే మనసుని వెల్లడేసి, ఎదట వారి ఎడల ప్రేమ కలిగి ఉంది. ఈ ప్రేమ ఆ రోజులలో ఆది కాండంలోనే కాదు, ప్రకటన గ్రంథమే కాదు, ఇక పాత నిబంధనే కాదు, కానీ కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు మనకి. అదే మనం ఈ రోజున చదువుతున్నాం. కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, మీరు ఒకళ్ళ ప్రేమించుడి అంటే ఈ రోజులలో ప్రేమ చేసి వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు ఎలా ఉన్నాయంటే చెప్పేసి చెడుగా స్వభావంతో, చెడు ఆలోచనలతో ప్రయాణం చేసేవారు. ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని కాదు, లేకుంటే డినామినేషన్ కాదు, అసలు మానవ స్వభావం ఏమైపోయిందంటే ఎదటి వారి వేడల ప్రేమ అన్నది తగ్గిపోయినది. స్వార్థము, అసూయ ఎక్కువైపోయాయి. ఈ రిబ్కా గారు తను ఏమి ఆశించకుండా నీళ్లు పోసినందుకు అక్కడ ఎలియాజరు ఏమిచ్చాడంట అండి అక్కడ మనం గమనిస్తున్నాం. ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను ఇచ్చెను. అంతకుముందు ఏమిచ్చాడంట? ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు ఆ ముక్కు కమ్మినిచ్చాడు. మరి ఇది ఇంతటితో ఆగిందని చూస్తే నిజంగా ఆమె చేసిన సహాయము, ఆమె చేసిన మేలు అంతటితో ఆగిందంటే ఆగలేదండి. ఇక్కడ మనం చూడొచ్చు 53వ వచనం, 24-53. దయచేసి ఒకవేళ తొందరగా చదవదా మాట్లాడుతుంటే క్షమించాలి. 24-53 వచనం. తర్వాత శావకుడు బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువును. ఇది నేను ఇలా ఇస్తారని నా జీవితంలో నాకు ఎప్పుడు తెలియదండి. ఇలా రిబ్కా గారు చేసిన ఆ నీళ్లు పోసిన విధానాన్ని చూసినప్పుడు, ఆ నీళ్లు పోసిన ఆ ప్రవర్తన చూసినప్పుడు, ఆమెకి బంగారు కమ్మునిచ్చాడు, బంగారం ముక్కు కమ్మిచ్చాడు, కమ్ములిచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ సహోదరులకు ఇచ్చాడు. ఆఖరికి ఏం చేశాడంటే అక్కడ మనం గమనిస్తుంటే రిబ్కాకి ఇచ్చిన మరి సహోదరికి తల్లికి విలువగల వస్తువు. మొన్న సహోదరులు బొంబాయి నుంచి మరి ఖమ్మం ప్రాంతానికి వచ్చారు. ఖమ్మం ప్రాంతానికి వచ్చినప్పుడు మేము మా ప్రేమతోటి మేము ఆహ్వానించాము, మా చేతను ఎంతో ప్రేమతో పలకరించాము. కానీ ఆ సహోదరులు బొంబాయి నుంచి వచ్చిన సహోదరులు సూర్యతేజ గారు, ఒక సహోదరుడు ప్రభునందు నిద్రిస్తే ఆ ఇంటికి వెళ్ళాము మేము. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సహోదరులు, ఆ సూర్యతేజ గారు ఆ యొక్క తల్లి గారికి ఇచ్చి మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నప్పుడు ఇలా కూడా ఇస్తారా అన్నది నాకు అర్థం కాదు అసలు. అది ఈ మొన్న గ్రంథం పరిశీలన చేస్తున్నప్పుడు అర్థమైంది నాకు. అంటే ఒక వ్యక్తి ప్రయాస ఆ కుటుంబానికి మేలుకరంగా ఉంటుంది, ఆ కుటుంబానికి ఆశ్రితకరంగా. నిజంగా రిబ్కా నీళ్లు పోయకపోతే మనం ఏమంటామంటే అది దేవుడి చిత్తం అండి, దేవుడి, అది కాదండి. ఇక్కడ అసలు ముందు ఆ మనసు అన్నది, ఆ తలంపు అన్నది, రిబ్కా నీళ్లు పోయిపోతే, ఆ ఎలియాజరు నీళ్లు పోయిపోతే ఆమె ఇంటికి రాదు, ఆమె బంగారు కమ్మి రాదు, లేకుంటే ఇంకేది రాదు, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా యొక్క మరి బంగారు నగలు కానీ వస్త్రం విలువైన వస్తువులు వచ్చేవి కావు. అంటే ఇక్కడ ఏం జరిగిందామా? ఒక ప్రయాస అంటే ప్రేమ, ఆమె ప్రేమ ఎల్లడి చేసిందన్న.
ఆమె ప్రేమ వెల్లడి చేసి తన యొక్క ప్రేమను, దేవుని ప్రేమను ఎలియాజరు చూపించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే శరీర సంబంధమైన ఆత్మీయ ఆహారమే కాదు, శరీర సంబంధమైన మేలులు కూడా నీకు ఉన్నాయన్న సంగతి అక్కడ 53వ వచనంలో ఎంతో అమూల్యంగా చూపించాడండి. నిజంగా ఇది చూసినప్పుడు సూర్యతేజ గారు ఖమ్మం వచ్చి ఆ సహోదరులు జోసెఫ్ కుమార్ గారి యొక్క కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ బ్రదర్ చేసిన విధానాన్ని చూసినప్పుడు నిజంగా ఎంతో నేను సంతోషించాను. అంటే ఇది నిజంగా ఇక్కడ ఉన్నదా, ఇలా ఉండటం వల్ల చేసిందా లేకుంటే తెలియక చేసిందా నాకు తెలియదు, కానీ ఇక్కడ మట్టికి రిబకా చేసిన మేలు తన ఇంటి వారికి మేలుకరంగా అయింది, తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా అయింది, తన సహోదరులకు వచ్చినాయి. అక్కడ అంటున్నాడు, తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబకాకి ఇచ్చెను, మరియు అతడు ఆమె సహోదరికి తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చును. చూడండి, ఆమె నీళ్లు పోసిందామా, అక్కడ బంగారకాయ తీసుకుంది, ముక్కు కమ్మలు తీసుకుంది, అక్కడతో ఆగలేదు, తన కుటుంబానికి కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది, తన కుటుంబానికి కూడా దీవెన తీసుకొచ్చింది. ఈ రోజున నిజంగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి, చాలా ఉంది. ఏది ఇలా మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతామో తెలియదు. వెండి బంగారంలే కాదు, ధనధాన్యములే కాదు, సిద్ధం ఏది మన ఎమ్మటి రావు, విషయమే. అయితే ఉన్నదయ్యమని కానీ నీ దగ్గరకు వచ్చి అయ్యా అంటే, లేదా నీ వైపు చూసి దీనత్వంతో నీ వైపు చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఖచ్చితంగా దృష్టించాలి. ఆ వ్యక్తి ఖచ్చితంగా దృష్టించాలి. మనకు ఒక నష్టం జరగవచ్చేమో, నేను ఒక్కోసారి అనిపిస్తామట, కానీ మనకేంటి కాదు, దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తాడంటే అంత గొప్ప మేలు చేస్తాడు. ఆ మాటని ఒకసారి మనం చూస్తే ఇదే ఆదికాండము 19వ అధ్యాయం, ఇదే ఆదికాండము 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుందాం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, అయ్యలారా, ఇంత పాతకము కట్టుకొనుకుడి, ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడన వచ్చి ఉన్నారు గనుక వారికి ఏ హానియో చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. చాలండి, ఇక్కడ గమనించాలి. లోతు అంటున్నాడండి, అసలు ఆ మాట తలుసుకుంటే గుండెలు పగిలిపోయే పరిస్థితి అండి, గుండెలు పగిలిపోయే పరిస్థితి. లోతు అంటున్నాడు, అయ్యా, నా ఇంటి నీడకు వచ్చారు, వాళ్ళు నా నీడను ఆశ్రయించారు, నా సహాయం కోరారు, ఈ రాత్రి ఎల్లబుచ్చుకోవడానికి నా ఇంటికాడ సహాయం కోరి నా నీడకు వచ్చారు కాబట్టి, నా నీడలో ఉన్నారు కాబట్టి, నా సహాయం కోరారు కాబట్టి ఆ బిడ్డలకి ఏ హాని జరగొద్దయ్యా. ఒక్కసారి ఇదిగో నా 2 బిడ్డలు ఉన్నారు, అవసరమైతే వారు మీ మనసుకు నచ్చినట్టుగా చేయండి, వారికి మట్టికి ఏ కీడు జరగటానికి లేదని లోతు తన నీతిని వెల్లడి చేస్తున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ఇంత గొప్ప ఆలోచన నిజంగా ఈ సమాజంలో నిజంగా ఉంటుందా అని చూస్తే అది అందుకనే లోతు ఆ యొక్క సోమర గోమర పట్టణం నుంచి తప్పించబడ్డాడు. అందుకనే దేవదూతలు వచ్చి తన్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం గ్రహిస్తున్నాం. అంటే శరీర సంబంధంగా బతకమే కాదండి, ఆత్మ సంబంధం కూడా బతకాలి. శరీర సంబంధంగా ఏదో రోజు ఒక రోజు ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సిందే, కానీ ఆత్మ సంబంధమైన బ్రతుకు అనేది చాలా విలువైంది. ఆత్మ సంబంధమైన బతుకేందని చూస్తే మనం ముందున్న కాలానికి మంచి పునాది మన పిల్లల కొరకు మనం వేసుకోవాలి. రాబో కాలమునకు మంచి పునాది మనం వేయాలి. ఆ పునాది ఏంటంటే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, దేవుడు మీకు ఇచ్చాడని కాదు, కానీ ఇచ్చిన దాంట్లో ఎదుటివారి ఎడల ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎదుటివారి ఎడల మనం ఎలా జీవించాలన్నది మన పిల్లలకు మనం నేర్పాలి. ముందు నేర్పాలి అంటే మనం కూడా చేయాలి.
మనం కూడా చేయాలి. ఎవరన్నా ఏదైనా సందర్భాన్ని మాట్లాడినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడే విధానం చాలా ఇలువుగా ఉండాలండి, చాలా మేలుకరంగా ఉండాలి, చాలా ఆశీర్వదకరంగా ఉండాలి. అలా లేకుండా కనుక మనం మాట్లాడినట్టయితే దేవుడి యొక్క ఆశీర్వాదాలు పునాది ఏదో లోక సంబంధంగా వేసుకున్న పునాదులు కాదు, కానీ ఆత్మ సంబంధమైన పునాది కంపల్సరిగా మనకు అవసరం. దేవుని సంగమా, దేవుని మాట వింటున్న దైవ సేవకులే కానీ సహోదరి అందరూ కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను, ప్రాధేయపడుచున్నాను. ఇంటికి ముందుకు వచ్చిన వ్యక్తిని కంపల్సరిగా అవసరమైతే మనం తినే దాంట్లోనైనా సరే తీసి పెట్టడం అన్నది మన జీవితంలో ఇది ఒక భాగం అన్న సంగతి అయితే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అది జరగాలి. అది జరిగినప్పుడే క్రైస్తవులు అవుతాము, అవుతాము. అలా చేసినప్పుడే దేవుని అవుతాం. ఇంకొక వ్యక్తిని కూడా మనం పరిచయం చేసుకుంటాం. రెండో సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ అధ్యాయం పరిశీలన చేస్తే దావీదు మహారాజు గారు రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగ్గా షీబా యోనాతానుకు కుంటికాళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగా షీబా చెత్తగించు, అతడు లోదేబారులో అమీహేలు కుమారుడగు అకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అంటే ఇక్కడ దావీదు ఏమడుగుతున్నాడంటే, యెహోవా నాకు దయ చూపినట్టు చేతిలో నుంచి గాని, మరణంలో నుంచి గాని, యుద్ధంలో నుంచి గాని, ఆపదలో నుంచి గాని అన్ని విషయాలలో నాకు కృప చూపి అన్ని విషయాలలో నన్ను నిలబెట్టి ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నన్ను అభిషేకించిన రీతిగా నేను కూడా దేవుడికి నాకు ఏ రీతిగా అయితే దయ చూపాడో, ఏ రీతిగా అయితే కృప చూపాడో అదే రీతిగా నేను కూడా ఎవరికో ఒకరికి కృప చూపాలి, దయ చూపాలని మరి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఇన్ఫర్మేషన్ చేశారు. సౌలు ఎవరని చూసినప్పుడు సౌలు ఎవరండి? దావీదును చంపాలని చూసిన వ్యక్తి, కీడు చూసిన వ్యక్తి, దావీదు యొక్క వంశాన్ని లేకుండా చేయాలన్న ఒక ఆలోచన కలిగి కంకరం కట్టుకొని మరి ఎన్ని ప్రాంతాలు తరిమి 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 మరి దావీదుని ఎన్నో రకాలుగా హింస పెట్టిన వ్యక్తి అన్నమాట. ఎవరు? సౌలు గారు. ఇక్కడ అంటున్నాడు యోనాతాను కుటుంబాన్ని గురించి. యోనాతాను తన ఫ్రెండ్, మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు. యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే స్వార్థంగా ఆలోచించినట్టుంటుంది. కానీ ఇక్కడ యోనాతాను కుటుంబం గురించి అడగట్లే. ఏమడుగుతున్నాడు? సౌలు కుటుంబంలో అంటున్నాడు. సౌలు కుటుంబంలో రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు మరి యోనాతాను కుమారుడు ఒక అబ్బాయి కుమారుడు ఉన్నాడని చెప్పేసి అన్నప్పుడు ఆ అబ్బాయిని పిలిపించి తన యొక్క రాజభవనంలో తనకు మరి సరైన స్థానం ఇచ్చి మరి తన పని వారిన ఎన్ని కూడా పెద్ద స్టోరీ అది మరి అన్నిటి విషయంలో కూడా తను తాతగారి యొక్క సౌలు గారి యొక్క ఆస్తులని ఆ భూములన్నిటి కూడా తన పేరట తీసుకొచ్చేసి అది మరి వ్యవసాయం చేసి పంచి వారికి ఆ కుటుంబాన్ని పోషించమని మరి షీబాకు చెప్పినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ సౌలు తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూశాడు, సౌలు తను నాశనం చేయాలని చూశాడు, తన వంశాన్ని నాశనం చేయాలని చూశాడు, దావీదును లేకుండా చేయాలని చూసిన సౌలు కుటుంబానికి మేలు చేయాలని ఇక్కడ దావీదు గారు ఆలోచించాడు. అంటే దేవుడు మనకెలా దయ చూపుతున్నాడో మన శత్రువులకు కూడా దయ చూపాలి, మన మిత్రులకు కూడా దయ చూపాలి. వారు ఎలాంటి వారైనా సరే అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మేలుకరంగా ఉండాలన్న ఒక ఆలోచన, ఒక తాత్పర్యము మనలో రావాలి. అది క్రైస్తత్వానికి ఉండాల్సిన గుణలక్షణాలే, దేవుడి బిడ్డలకు ఉండాల్సిన గుణలక్షణాలు. ఈ గుణలక్షణాలు కనుక మనకు ఉన్నట్టయితే నిజంగా మన జీవితాలలో మంచి పునాది వేసుకుంటాం. దేవుడు అదే కదా మనం చెప్పింది కూడా, ఆ మాట కూడా చెప్పాడు. ఏ మాట చెప్పాడు?
మేము ఉపవాసం ఉంటామండి, మేము ప్రార్థన చేస్తామండి. అయ్యా నీ ఉపవాసాలు ఎవడు కావాలయ్యా, నీవు తల నీరసంగా ఉండి ఊపుకుంటూ ప్రార్థన చేస్తే దానివల్ల మాకు ప్రయోజనం లేదు. కానీ నీ యొక్క విధానం ఎలా ఉండాలన్నది చూపించాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం మాట్లాడతాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలో అమూల్యమైన మాట తెలియపరిచాడు. అంటే ఈ భూమి మీద చాలా మంది ఏం చేస్తున్నారంటే బతి ఎక్కువైపోయింది. బతి ఎక్కువై ఆ బతికి ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఈ ఉపవాసం ఉంటే దానివల్ల ఏంటని ఉపయోగం అంటే 1 కేజీ 1/2 కేజీ బియ్యం మిగులుతాయి, లేకపోతే కొద్దిగా మేలు జరిగేది, కొద్దిగా లాభం జరిగేది తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏం చూసినప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నీ ఆహారము ఆకలి కొనే వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం త్రిప్పుకొనకుండుటయు, దిక్కుమాలిన వేదనను నీ ఇంట చేర్చుకొనటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే భక్తి ఉంది. ఆ భక్తి ఏం భక్తి అది అని చూస్తే నీకు మేలుకరంగా ఉండకూడదు భక్తి. నీకు ఏదో నీకు నచ్చినట్టుగా ఉండకూడదు, దేవుడికి నచ్చాలి. నీ భక్తి దేవుడికి నచ్చాలి, నీ ప్రార్థన దేవుడికి నచ్చాలి, నీ క్రియ దేవుడికి నచ్చాలి. ఇవన్నీ దేవుడికి ఇష్టంగా ఉండాలి. అవి దేవుడికి ఇష్టంగా ఉండకుండా మనకి ఇష్టంగా ఉండి మనకు నచ్చినట్టుగా మనము చేసుకుంటే మట్టికి దానివల్ల ఏం ప్రయోజనం అన్నది ఉండదు. లాభాన్ని అపేక్షించి చేసేది అది వ్యాపారము. ఏమి ఆశించకుండా చేసేది అది అది దేవుని పని. అదే అన్నాడు సేవకుడు సేవ చేయించుకోవడానికి, అయ్యా మనిషి కుమారుడు ఇక్కడ పని చేయించుకోవడానికి రాలేదయ్యా, పని చేయడానికి వచ్చాడని చెప్పేసి యేసుక్రీస్తుల వారు మరి తన శిష్యులు కాళ్ళు కడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చేయించుకోవడానికి కాదు, చేయడానికి వచ్చానంటున్నాడు. మనం కూడా మరి ఈ లోకంలో ధనము సమకూర్చుకునే విషయంలో కాదు, కానీ ఆత్మలను సమకూర్చే విషయంలో మనం ప్రయాసపడాలి. ఒకసారి ఒక వ్యక్తికి మనం సాయం చేసామనుకుంటే 2 సార్లు సాయం, 3 సార్లు ఆ క్రైస్తవుల ప్రేమ ఇలా ఉండదా, దేవుని ప్రేమ ఇలా ఉండదా, నిజంగా దేవుని ఎరిగిన బిడ్డలు ఎలా ఉంటారా అని చెప్పేసి అని వారికి తెలియకుండానే వారిలో కొన్ని మార్పులు అనేవి వస్తాయి. వారికి తెలియకుండా వాళ్ళు దేవుని వైపు మళ్ళీ ఆస్కారాలు కూడా ఉంటాయి. చాలా మంది అది చేయడానికి ఇష్టపడరు. అది వాడు మంచివాడు కాదండి, వాడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడా మంచివాడు, నువ్వు మంచివాడువా నేను మంచివాడా, ఈ భూమి మీద అందరూ కూడా చెడ్డవారేనా, ఎవరు ఇక్కడ మంచివారు కాదు. కానీ ఆ మంచి చెడ్డవారిమైన మనల్ని దేవుడు ఏం చేసినట్టే ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను మనం వెల్లడి చేయాలి. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. ఒకసారి మనం కీర్తన గ్రంథానికి పోయినప్పుడు కీర్తన గ్రంథము 68వ కీర్తన 68వ కీర్తనలో మనం పోయినప్పుడు కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 68వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు వెధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏ కాలకులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. చాలా మంది ఏం చేస్తుంటారండి, ఇక్కడ ఏమంటున్నాడు, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు వెధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. తల్లి లేని వారి తల్లి, తండ్రి లేని వారి తండ్రి ఉన్నాడు, వెధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఎవరికై ఉన్నాడు? తన పరిశుద్ధాలయమందు దేవుడు అంటే అర్థమైంది, ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకి దేవుడు కాదు, సమస్త సృష్టికి మొత్తానికి దేవుడు అయి ఉన్నాడు. దేవుడే సమస్త సృష్టానికి. యేసుక్రీస్తు అందరికి ప్రభు అయి ఉన్నాడు. నల్లవారికి, తెల్లవారికి, పొడువారికి, పొట్టువారికి, భూమి మీద ఉన్న సర్వ మానవాళికి కూడా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. అలాగనే సృష్టికర్త అయిన దేవుడు కూడా అది ప్రపంచాలనే కాదు, దేశాన్ని సర్వము, భూమి అసలు ఆకాశం భూమికి సమస్తానికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి అది వాళ్ళు తెలిసో తెలియక విగ్రహాలు పూజ చేయొచ్చు, తెలిసే తెలియక లోకంలో రకరకాలుగా జీవించవచ్చు. అయినా వాళ్ళకి దేవుడు తండ్రి అయి ఉన్నాడు అన్న సంగతి మనం తెలుసు. వాళ్ళకి దేవుడు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆ క్రియలు నిజంగా ఆ ప్రేమను మనం వెళ్ళాలి చెప్తాం. మరి ఇప్పుడు తండ్రి అయి ఉన్నప్పుడు తండ్రిని నమ్ముకుని మనం ఎలా ఉండాలి? ఆ క్రియను చూపెట్టాలి.
ఆ విధానాన్ని చూపెట్టాలి. ఆ విధానాన్ని చూపెట్టకుండా మేము ప్రార్థన పోతామండి, మేము దేవుడు నమ్ముకున్నామండి అని చాలా మంది చెప్తుంటారు. వాస్తవంగా ఈ రోజున క్రైస్తత్వం ఎంత ప్రాబల్యడానికి గల కారణము, మరి నాకు తెలిసి నా బాల్యంలో ఆర్చం చర్చి వారు నూనె డబ్బాలు, గోధుమ పిండి, వస్త్రాలు రకరకాలుగా ఇచ్చి వారిని ఏం చేసేదంటే ప్రార్థన రమ్మని చెప్పి, వీళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి, ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి, వీరికి రొట్టె ముక్కలు దొరికినప్పుడు ఆనందం ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ రొట్టె ముక్కలు, ఆ యొక్క గోధుమలు కానీ, ఆ వస్త్రాలు కానీ, ఆ నూనె డబ్బాలు కానీ, ఆ పిండి కానీ తీసుకొని ప్రార్థన పోయేది. వాళ్ళు వాళ్ళకి నచ్చిన వేవిలో వాళ్ళు ఆర్చిం వారిని ఆకట్టుకున్నారు. ఈ రోజున క్రీస్తు ప్రేమ అన్నది నిజంగా క్రీస్తు సంఘంలో మనకు ఉన్నట్టయితే, మనం క్రీస్తు ప్రేమను మనం ధరించుకున్న వారం అయితే అవతల వారి పంచేవారిగా ఉండాలి. పంచేవారిగా ఉండాలి. అది పంచకపోతే మనం పంచిన వారం అని చెప్పుకోవడానికి కూడా, మేము ప్రార్థన చేయండి, నేను భక్తి ఇంత చేశానండి, అంత చేశానండి, అన్ని సంఘాలు కట్టాను, ఎన్ని సంఘాలు కట్టినా సరే దానివల్ల ప్రయోజనం ఏమి? ప్రేమి లేని వాడవైతే, ప్రేమి లేని వాడైతే నువ్వు వ్యర్థుడు అని మరి కొరింథీ పత్రికలో ఉండదు కదండి. ప్రేమ లేని వాడవైతే కోసుకోవడానికి శరీరాన్ని అప్పగించినా ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడివే అంటున్నాడు. అందుకనే మనం ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడాలి, ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడాలి, ప్రేమ కలిగి మనం ముందు సాగడానికి ఇష్టపడాలి. అదే రీతిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 40వ వచనాన్ని మనం పరిచయం చేస్తాం. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవర్తన చేర్చుకున్నవాడు ప్రవర్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము తాగనిచ్చును, వాడు తన పనును పోగొట్టుకున్నాడని నిశ్చయంగా చెప్పచ్చు. అంటే ఇక్కడ గమనించాలి, ఎవరి స్థాయిలో వాళ్ళకి మనం ధర్మం చేస్తాం, మన ఆతిథ్యం ఇస్తాం. ఉదాహరణకు చూసినప్పుడు ఆ చేయి జాసి మొత్తకాడికి వచ్చిన వ్యక్తికి 10, 5, 10 ఇచ్చి పంపిస్తాం. ఆ స్థాయి అది శిష్యుడి కిందికి పోతుంది. ఒక ప్రవర్తన అంటే దైవ సేవకుడి ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తాం ప్రవర్తన దగ్గర. అంటే ఇక్కడ ప్రవర్తన చేర్చుకున్న కూడా ఏ రీతిగా అయితే నువ్వు చేస్తున్నావు, ఆతిథ్యం ఏ రీతిగా అయితే ఇస్తున్నావు, ఆ ఆతిథ్యాన్ని తిరిగి పొందుకుంటావు. ఎందుకంటే అది దేవుడాజ్ఞ. మనుషులంటే మాట తప్పవచ్చేమో కానీ, మనుషులంటే ఇస్తానని ఇవ్వకపోవచ్చేమో కానీ, దేవుడు మాట అంటే అది స్థిరముగా ఉంటుంది. దేవుడు మాట అంటే శాశ్వతంగా ఉంటుంది. ఆయన మాటలో ఏది కూడా పొల్లిపోదండి. ఇచ్చి చూస్తున్నా, నిజంగా అనుభవిస్తున్నాను కూడా. ఒక్కోసారి నేను నిజంగా ఈ విధంగా ఈ రోజున చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘంలో ఒక 6 కుటుంబాలతోటి మరి వచ్చిన 500-600 కానుకలతోటి నేను ఈ రోజున ఏం పని చేయకుండా, మీరు నమ్ముకోండి, ఏం పని చేయకుండా మరి దేవుడి పని మీద అనేకమైన ఆడకేడ పోకుంటూ ప్రాంతాలు తిరుగుకుంటూ సువార్త ప్రకటిస్తూ, అసలు ఏడ నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏం జరుగుతుందని కూడా తెలియనంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అంటే దేవుడు ఆ సమయాన్ని దాన్ని సమకూరుస్తున్నాడు. అదే ఆ ఆకాశాన్ని బొక్కబడొత్తనేది కాదండి. ఆ పని దేవుడు చేసే దేవుడి పని కాబట్టి, దేవుడు భారం వేసి మనం ముందు పోతున్నాం కాబట్టి, దేవుడు కావలసిన దీవులు వీళ్ళ ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఫలము పోవట్లేదు, విస్తరిస్తుంది, ఆశీర్వదిస్తుంది, తిరిగి దాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. అదే నేననేది ఏందని చూసినప్పుడు, మనము మన పిల్లగాళ్లకు ఏం పునాది వేయాలంటండి, రాబో కాలంలో మంచి పునాది మనం వేసుకోవాలి. పిల్లలు MBBS చదివిస్తామండి, డిగ్రీలు చదివిస్తాం, చదివించడం తప్పు కాదండి. వాళ్ళకి నేర్పాల్సింది ఏంటని చూస్తేనే ద్రాతృత్వం అనే గుణము, ప్రేమ అనే గుణము, మరి ఆ గుణాలని పిల్లగాళ్ళకు మనం నేర్పాలి. వారి పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు తినేది కూడా అవసరం ఎదుటి వారికి ఆ ముక్కను తుంచిచ్చే అంతటి స్వభావం, అలాంటి మనసు వారికి అనుగ్రహించాలి. మనం ఈ లేఖనాలు బొచ్చులు మనకు ఉంటాయి అనేకనే. ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 25:34 నాడు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు లోపలికి రండి అని చెప్పినప్పుడు, యెహోవా చేత ఎవరు ఆశీర్వదించబడ్డారా అంటే అని చూసినప్పుడు, ఎవరు ఆశీర్వదింపబడ్డారండి?
ఎవరు ఆశీర్వదింపడ్డారు? నేను దిబంగరిగా ఉన్నప్పుడు మీరు నాకు ఏం చేశారు? వస్త్రాలు ఇచ్చారు. నేను దిబంగరిగా ఉంటిని కనుక 36వ వచనము. 35వ వచనం, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు ఆహారము పెడితిరి. నేను దప్పికొట్టిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకుని. దివంగిరై ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాల్లో ఉండి నేను నా యొద్దకు వచ్చితిరని చెప్పిన. అందుకు నీతిమంతులు ప్రభా, మేమెప్పుడు నువ్వు ఆకలి కొట్టి ఎప్పుడు తిండి అని అడిగినప్పుడు, అయ్యా నాకు నేనంటే నేను కాదయ్యా, నా పేరిట నీ ఇంటికి వచ్చిన వారు, నా పేరిట చెరసాల్లో ఉన్న వారికి, నా పేరిట అంటే చాలా మంది ఏమంటారు, క్రైస్తవుల పక్షాన్ని వాదిస్తాడు. క్రైస్తవులకు వచ్చాం కదా, మనుషుడి పక్షం. ప్రతి మనిషి దేవుడి యొక్క పోలికగా, దేవుడి యొక్క స్వరూపంగా ఉన్నవారు కాబట్టి, నల్లవాడే గాని, పొడుగువాడే గాని, పొట్టివాడే, తెల్లవాడే గాని, ఎవరైనా సరే మనుషుడు దేవుడి యొక్క స్వరూపం అని మనం గమనించాలి. ఆ మనుషుల్ని మనం ప్రేమించడం అన్నది నేర్చుకోవాలి. అది కనుక నేర్చుకున్నట్టయితే దేవుడు అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోపలికి రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఈ రాజ్యం ఎవరికి స్వతంత్రించబడ్డది, ఎవరికి ఏర్పాటు చేయబడ్డదు అని అంటే, కిందున్న క్వాలిఫికేషన్ అని కూడా చెప్పాడు, కిందున్న యోగ్యతలు చెప్పాడు, కిందున్న అర్హతలు చెప్పాడు. ఈ అర్హతలు ఏమి చేయకుండా, ఈ క్వాలిఫికేషన్ ఏం చేయకుండా, నేను సువార్థికుడును, లేకుంటే నేను దేవుడి నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను అని చెప్పేసి మనం ముందుకు సాగితే మట్టికి మంచిది. అది దేవుడి చిత్తం అలాగుంటే మనం ఏం చేయలేము. కానీ నాకు తెలిసిన పరిశుద్ధ గ్రంథంలో యొక్క మాటల్ని మీకు ఎల్లడి చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. చిన్న ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 22-24 వచ్చు. నా కోపాగ్ని అంటే, ఇక్కడ నా కోపాగ్ని ఎందుకు అన్నాడు అంటే, పైన నుంచి చూసుకుంటే 20వ వచనం నుంచి, యెహోవాకు మాత్రమే వారు యెహోవా 23వ వచనం, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపగ్ని రగులు కొని మిమ్మలను కత్తి చేత సంపెదను, మీ భార్యలను మీ విధవరాళ్ళగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు. అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నారంటే 22వ వచనం, ఎదవరాళ్ళనైనను దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు, వారు మీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడలా. ఎవరండి? పరదేశులే గాని, ఇంట్లో వాళ్ళే గాని, బయట వాళ్ళే గాని మొర పెడతారు. కొంతమంది భార్యలు నేర్పిస్తారు, కొంతమంది భర్తలు నేర్పిస్తారు, కొంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తారు. వాళ్ళు మొర పెడితే తిరిగి దాని ప్రతిఫలం మనకి ఇస్తాం. మనం ఎప్పుడు కూడా మరి బాధ పెట్టేవారి కాక, ఎవరిని గాయపరిచేవారి కాక, యథార్థంగా నమ్మకస్తులుగా దేవుని బిడ్డలుగా మన వంతుగా చేతనైన వరకు 100% చేతనైన వరకు ఒకరిని సంతోషపరిచి ఆ సంతోషంలో మనం పాలుభాగస్వావడానికి ఇష్టపడదాం. మంచిది. ఇప్పటి వరకు ఓపికతో ఉన్న దైవసేవకులకు, ఇది పాల్గొన్న దైవసేవకులకు, సహోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి.